అందుకే నేను తొందరగా వెళ్ళాలి. ఇక్కడ మిస్సెస్ కాదంబరి అంటే ఎవరు? నేనే. మీరు? వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ట్యాక్స్ ఏది సరిగా కట్టలేదని కంప్లైంట్ వచ్చింది. వాట్? లెక్కల్లో చూపించిన బ్లాక్ మనీ మీ దగ్గర ఉందని మాకు కంప్లైంట్ వచ్చింది. సో మీ ఇంటిని సోదా చేయడానికి వచ్చాం. ఇదిగో చూడండి. ఏం తెలుసని మీరు రైట్ చేయడానికి వచ్చారు? అసలు మీకు ఈ కంప్లైంట్ ఎవరిచ్చారు? మా ఇంట్లో బ్లాక్ మనీ దాచిపెట్టడం ఏంటి? ఇంతవరకు మా కంపెనీకి వాడిన ప్రతి రూపాయికి లెక్కుంది. నేను పైసా పైసాకి ట్యాక్స్ కూడా కడుతున్నాను. ముందు మీకు ఈ విషయం ఎవరు చెప్పారో చెప్పండి. సార్, ఎక్కడో మిస్టేక్ జరిగినట్టుంది. ఈ నెలలో ఎప్పుడు మా మీద ఇలాంటి కంప్లైంట్ రాలేదు. మీరు మాకు కొంచెం టైం ఇచ్చారంటే మా ఆడిటర్ని పిలిపించి మొత్తం లెక్కలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాను. సారీ సార్, మేము అలా అలౌ చేయలేం. మా దగ్గర కంప్లీట్ డేటా ఉంది. అందుకే సర్చ్ వారెంట్తో సహా ఇక్కడికి వచ్చాం. సో మీరు మాకు ప్రాబ్లం క్రియేట్ చేయకుండా మాకు కొంచెం కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. సార్, మీ డిపార్ట్మెంట్లో అందరూ హై అఫీషియల్స్ మాకు తెలుసు. మీ ముందే ఫోన్ చేయమంటారా? సారీ మేడం. సార్, మీ ఫోన్ కూడా ఇలా ఇవ్వండి. మీరు సడన్గా వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రైడు అది ఇది అంటున్నారు. మా లాయర్ని కూడా కన్సల్ట్ చేయనివ్వరా? ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటేనే సడన్గా వస్తారు. మీకు తెలుసు కదా, అంతా మీ కళ్ళ ముందే జరుగుతుంది. మా సోదా అంతా అయిపోయిన తర్వాత మీరు ఎవరినైనా పిలుచుకోండి. ప్రస్తుతానికి మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. మా కంపెనీని ఎన్నో ఏళ్ల నుండి ఎలాంటి బ్లాక్ మార్క్ లేకుండా నడుపుతున్నాం. బెస్ట్ ట్యాక్స్ పేయర్స్గా అవార్డు కూడా తీసుకున్నాం. అర్థం చేసుకోండి మేడం, మేము మా డ్యూటీ చేయడానికి వచ్చాం. మేము సోదా చేసిన తర్వాత మాకు ఎలాంటి ఆధారాలు దొరక్కపోతే మా పాటికి మేము వెళ్ళిపోతాం. అంతవరకు మాకు కోఆపరేట్ చేయండి. మీ ఇంట్లో ఎవరెవరున్నారో వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పండి.